ఇల్లాలిగా నీ కుటుంబాన్ని, నీ ఇల్లు కట్టుకోవడమే దేవుని చిత్తం. నీ ఇల్లు కట్టుకోకుండా ఇంటిలో అశాంతిని, అసమాధానాన్ని, మాటి మాటికి గోల చేసే తత్వాన్ని, గొడవ పడే తత్వాన్ని, బట్టింటికి వస్తే అరిచి కేకలేసే తత్వము, ఇదంతా కూడా గయ్యాళితనం, వాక్యానికి విరుద్ధం, దేవుని దృష్టిలో నేరం. భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, మీ బాధ్యతలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాక్యం ద్వారా ఇచ్చాడు. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలి. కష్టపడకుండా ఏ ఒక్కడు భోంచడానికి వీల్లేదు. ఇదంతా మనకు ఎవరు నేర్పించారు? దేవుని వాక్యం. ఆ వాక్యం ఎవరో చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బాధ్యతలు నేర్పించింది, బాధ్యతాయుతంగా జీవించమన్నది ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని చిత్తం. దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని చిత్తమే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే ఆశీర్వాదాన్ని చూస్తాం, క్షేమాన్ని చూస్తాం, సమృద్ధిని చూస్తాం, సంతోషాన్ని చూస్తాం, కుటుంబంలో సమాధానాన్ని చూస్తాం. దేవుడు నీకు ఏమైతే చెప్పాడో దానికి విరుద్ధంగా నువ్వు జీవించినట్లయితే నష్టపోతావు, కష్టాలు పాలైపోతావు, కాటికి చేరిపోతావు, కాలే స్థలానికి